హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. హనుమంతుడు నిన్న పుష్పక విమానం చూసి అక్కడ కూడా సీత కనపడక మళ్ళీ నిద్రపోతున్న రావణ పత్నులని చూస్తూ ఉన్నాడు. వాళ్ళ ఏ విధంగా ఉన్నారు అన్నీ గమనిస్తూ ఉన్నాడు. అలాగే ఇంకా కొందరు స్త్రీలు పెద్ద పెద్ద ముత్యాల హారాలు వేసుకొని ఉన్నారట. మరి నిద్రలో కూడా ఆ ముత్యాలు వారి స్తనాల మధ్యకు చేరి నిద్రిస్తున్న తెల్లని హంసల్లా ఉన్నాయట. కొందరు ధరించిన వైడూర్యహారాలు కదంబ పక్షులు నిద్రిస్తున్నట్టుగా ఉన్నాయట. మరికొందరు వేసుకున్న హేమసూత్రాలు చక్రవాక పక్షుల్లా ఉన్నాయట. అలాగే విశాల జగనాలతో వారు హంసలు చక్రవాకాలు నిండి ఉన్న ఇసుక తిన్నెలతో మెరుస్తున్న నదుల్లా ఉన్నారట. ఏ మందమండి నిజంగా రాక్షస స్త్రీలైనప్పటికీ. సురత క్రీడలో కొందరి భూషణాలు జారిపోయినా మృదువైన అంగాల మీద కుచాల మీద భూషణాల ఒత్తిడి వల్ల కలిగిన నొక్కులు వారి శరీరాల మీద ఇంకా భూషణాలు ఉన్నట్లే కనిపిస్తున్నాయట. కొందరి ముఖాల మీదైతే పడి ఉన్న చీర కొంగులు వారి నిట్టూర్పులతో ఎగిరెగిరి పడుతున్నాయట. మరి కొందరి పైట కొంగులు వారి మొహాల మీద పడి నిట్టూర్పులతో జెండాల్లాగా రెపరెపలాడుతున్నాయట. అంత శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయన్నమాట. అలాంటి నిట్టూర్పు గాలి రావణుణ్ణి మెల్లమెల్లగా సేవిస్తున్నట్టుగా ఉండి మత్తులోనూ నిద్రలోనూ ఉన్న స్త్రీలు కొందరు రావణుని ముఖాలే ఆనుకుని పక్కనున్న సవతల ముఖాల మీద ముద్దు పెట్టుకుంటున్నారట. వారిలో కొందరు తమ చేతులు కొందరు చీరలు దిళ్ళుగా ఉంచుకొని నిద్రిస్తున్నారట. ఒకరైతే రొమ్ము మీద తల పెట్టుకొని మరొకటి పడుకొని ఉందిట. అలాగా దాని మీద చెయ్యి వేసుకొని ఇంకొకటి పడుకుందిట. ఇలా ఒకరి మీద ఒకరు అందరూ కూడా పడుకొని చేతులు వేసుకొని ఉండడం వల్ల వారందరూ ఎలా కనిపిస్తున్నారు అంటే దండగుచ్చిన తామర పువ్వుల్లా ఉన్నారట. వారందరూ ఇలాగ కలగాపులగంగా పడుకొని ఉండడం వల్ల ఏ చెయ్యి ఎవరిదో ఏ నగ ఎవరిదో ఏ వస్త్రం ఎవరిదో చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉందిట అక్కడ వాతావరణం. రావణుడు గాఢ నిద్రలో ఉండడం వల్ల జాజ్వల్యమానంగా ఉన్న దీపాలన్నీ కూడా ఆ సుందరాంగుల్ని రెప్ప వేయకుండా చూస్తున్నట్లుగా నిశ్చలంగా వెలుగుతున్నాయట. వారిలో రాచకన్యలు దేవతా స్త్రీలు గంధర్వాంగనలు రాక్షస కన్యలు ఉన్నారట. అంతేకాకుండా ఈ రావణుడు వారినందరినీ కూడా యుద్ధాల్లో పట్టుకొని తీసుకొచ్చిన వారేట. వారిలో కొందరు రావణుణ్ణి స్వయంగానే మోహించి వచ్చిన వారు ఉన్నారట. కేవలం సీత తక్కిన ఆ స్త్రీలందరూ కూడా పరాక్రమశాలి అయిన రావణుణ్ణి ప్రేమించే వచ్చారట. వారిలో వేరే వారి మీద ప్రేమ గలది ఒక్కరు కూడా లేరుట. అందులో ఒకతే అయినా ఇతరుల యొక్క భార్య కానే కాదుట. వారిలో కులహీనులు కానీ కురూపులు కానీ లేరుట. అలాగే చాతుర్యం ఎరగని వారు సౌఖ్యానందాలు లేనిది కూడా లేదుట. వారినందరినీ చూసి హనుమంతుడు ఈ స్త్రీలందరూ కూడా రావణునితో ఉన్నట్టే సీత రామునితో ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నట్ట. తర్వాత అయ్యో సీత చాలా గుణవంతురాలే, ఆమెను కూడా ఈ రావణుడు పట్టి తెచ్చాడే అని కూడా అతను అనుకున్నట్ట. మరి అలా ఆ గదిలో వారంతా కూడా ఆ విధంగా ఉన్నారట. అయితే ఇంకా అక్కడ చూసిన రావణుని భార్య మండోదరిని చూసి సీత అనుకొని హనుమంతుడు ఎగిరి గంతులు వేశాట. కొంతసేపటికి హనుమంతుడు ఒక గొప్ప మంచం కనపడిందిట. కొంతవరకు అది దంతంతోనూ కొంతవరకు బంగారంతోనూ అది తయారు చేశారట. దాని మీద చాలా విలువైన పరుపులు దుప్పట్లు పరిచి ఉన్నాయట. దానికి ఒకవైపున ముత్యాల సరాలతో అలంకృతమైన
శ్వేతఛత్రం బిగించారట. అది చంద్రబింబంలాగా మెరుస్తుందిట. శయ్యకు అశోక పూల దండలు కూడా కట్టి ఉన్నాయట. ఆ ప్రదేశం అంతా చక్కని ధూపాలతో, చక్కని సువాసనలతో గుబాళిస్తోందిట. ఆ పాన్పు మీద రావణుడు పడుకొని నిద్రలో మునిగి ఉన్నట్ట. అతను నీలమేఘంలా ఉన్నట్ట. అతను ధరించిన కుండలాలు మిలమిలా మెరుస్తున్నాయట. బాహువులు పొడుగ్గా చాపి ఉన్నాయట. జలతారు వస్త్రం కట్టుకొని ఉన్నాడు అతను. గుమగుమలాడే ఎర్రని గంధం పూసుకొని ఉండటము వలన దాంతో అతడు సంధ్యారాగరంజితమై మెరుపు తీగలతో నిండి ఉన్న మేఘంలా కనిపిస్తూ మదవతులతో క్రీడించి అలసి సొలసి నిద్రపోతున్న అతను నిద్రమత్తుకు తోడు మద్యం కైపు కూడా ఎక్కువగానే ఉన్నదిట. అలాగ రత్నాలు పొదిగిన తన కిరీటం నిద్రలో పక్కకి ఒరిగిపోయి ఉందిట. కుండల కాంతులు అతని చెక్కిళ్ళ మీద నృత్యం చేస్తూ అతని వక్షస్థలం రక్త చందనంతోనూ, పూలమాలలతోనూ, రత్నాల హారాలతోనూ, ముత్యాల పేరులతోనూ నిండి ఉందిట. మరి నిద్రలో ఉన్న రావణుడు అచ్చం మినుముల రాశిలా ఉన్నట్ట. ఆ నిద్రలో కాలసర్పం బొస కొట్టేటట్లు అతను ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీస్తున్నట్ట. అతను గంగా నదిలో పడుకుని ఉన్న మద గజంలా కూడా కనిపిస్తున్నారట. అక్కడ నలుదిక్కులా 4 దీపాలు వెలుగుతూ వాటి కాంతిలో అతను మెరుపుల్లో నీలమేఘంలా అతని భార్యలు కాళ్ళ దిక్కున పడుకొని ఉన్నారట. వారి మొహాలు చంద్రబింబాల్లా ఉన్నాయట. ఆ మొహాలకి రత్నాలు తాపిన కుండలాలు ఒక వింత సోయగాన్ని సమకూరుస్తున్నాయట. వారి మెడలో ఉన్న పూలదండలు నలిగిపోకుండా అప్పుడే పూలు కోసి కట్టినట్లుగా ఉన్నాయట. ఇంకా వారి ఆభరణాలు కూడా స్థానభ్రంశం లేకుండా ఎలా ధరించినవి అలాగే ఉన్నాయట. అక్కడ సంగీతం పాడేవాళ్ళు, వీణలు మీటేవాళ్ళు, మధ్యలు వాయించేవాళ్ళు కూడా నిద్రపోతూ ఉన్నారట. ఆ స్త్రీలు ధరించిన ఆభరణాలు మిలమిలా మెరిసిపోతూ చంద్రబింబాల వంటి వారి మొహాలతో ఆ ప్రదేశం అంతా చుక్కలతో నిండిన ఆకాశంలా కనబడుతోందిట. వారందరూ సహజంగానే మదవతులు, ఆ పైన మద్యపానం చేసున్నారు. వాటికి తోడు రమించి అలసిపోయి బడలికగా ఉన్నారు. అంచేత వారందరూ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ పడుకొని నిద్రపోతూ ఉన్నారట. వారిలో ఒకతే నృత్యం చేసి వెంటనే పడుకోవడం వల్ల ఆ ధోరణిలోనే ఆ భంగిమ నృత్యం చేస్తున్నట్టే హస్త విన్యాసం పెట్టుకొని నిద్రిస్తోందిట. మరొక ఆవిడైతే నదిలో నావను చుట్టబెట్టుకున్న పద్మలతలాగా వీణను కౌలించుకొని నిద్రిస్తోందిట. మరొక ఆవిడ మడ్డుకం అనే వాద్యం పక్కలో పెట్టుకొని చంటి పిల్లను పక్కలో పెట్టుకొని పడుకున్న బాలెంతరాలిలాగా నిద్రిస్తోందిట. ఇంకొక ఆవిడ చిరకాలానికి చేజిక్కిన ప్రియుణ్ణి కౌగిలించుకున్నట్టు పటహం అనే వాద్యం కౌగిలించుకొని నిద్రిస్తోందిట. మరి ఇంకొక ఆవిడ కామోద్రేకంతో కామకుణ్ణి కౌగిలించుకున్నట్టుగా, మరి మరొక ఆవిడ నాట్యగత్తె ప్రేణితో కలిసి పడుకున్నట్టుగా, ఇంకొక ఆవిడ పీనాంగాలతో, అంటే ఏంటంటే బలసిన అంగాలతో అన్నమాట, మధ్యలను ఆలింగనం చేసుకొని, మరొకతేమో ఒక చేత డిండిమం పట్టుకొని, మరో చేత మరో డిండిమం కౌగిలించుకొని, ఒక చేత పసిబిడ్డను ఒక చేత ప్రియుణ్ణి కౌగిలించుకొని పడుకొని యువతిలాగా నిద్రిస్తోందిట. మరి వేరొకతేమో ఆడంబరం అనే తూర్యం 2 చేతులతో బంధించి, మరికొందరు తమ ప్రియులను కౌగిలించుకునేటట్లు వివిధ వాద్యాలను కౌగిలించుకొని నిద్రిస్తున్నారు. మరి వాళ్ళందరి మధ్య చక్కని ప్రత్యేక శయ్య మీద అతిలోక సుందరి నిద్రిస్తోంది. ఆమె ఎన్నో ఆభరణాలు ధరించి ఉంది. ఆ ఇంటికి అంతకీ కూడా ఆమె శోభని కలిగిస్తోంది. పచ్చగా బంగారు శలాకలా ఉన్న ఆ సుందరి మండోదరి. ఆ రూపము, యవ్వనము, సంపద చూసి హనుమంతుడు ఆమెని సీతే అనుకున్నారట. ఉత్సాహంగా ఎగిరిపడ్డాట. ఆయన తన తోకని తనే ముద్దు పెట్టుకున్నట్ట. చిందులు త్రొక్కాట. పక్కనున్న స్తంభం ఎక్కాట. కిందకి దూకాట.
మరి తర్వాత హనుమంతుడు ఆమెని ఏమనుకున్నాడు అనేది మనం రేపు కలిసినప్పుడు మన కథలో తెలియజేసుకుందామరా. మరి చక్కగా చూసారా, సుందరకాండ అనేది ఎందుకయింది అనేది ప్రతి అంగుళం, ప్రతి అంగంలో మనకి తెలుస్తూ ఉంది. అసలు రావణుని శయ్యాగారంలో ఉన్న యువతుల అందాలని ఏ విధంగా వర్ణించారు అంటే అసలు చదువుతున్న మనకే కళ్ళకు కట్టినట్టుగా ఒక్కొక్కరి రూపం కనిపిస్తోంది కదండి. నిజంగా మనసుతో వినండి, మనసుతో చదవండి. అస్సలు మీరు కళ్ళు మూసుకొని వినండి ఈ కథని. అసలు తాదాత్మ్యం చెందాలన్నమాట. కళ్ళు మూసుకొని వింటూ ఉంటే ప్రతి రూపం మీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది అన్నమాట. అది చక్కగా మీరు అలాగా ఈ విషయాన్ని అలాగా తాదాత్మ్యం చెందుతూ విన్నారనుకోండి, మన మనసులో నాటుకుపోతుందన్నమాట అది. మరి మీరంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందామరా. మీ గౌరీ పూర్ణ. మరి మనం ఇక్కడ ఒక విషయం తెలియజేసుకోవాలి. ఏంటి అంటే, నిన్న మనము బుధ మహాదశ ఉన్నవాళ్ళు ఏం చేస్తే, ఏం చదివితే దానికి రెమెడీగా మనం చెప్పుకున్నాము. అలాగా ఇవాళ గురు మహాదశ యోగించనప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాం. గురు మహాదశ యోగించినప్పుడు కానీ, గురుగ్రహం వల్ల ఏర్పడే ఇతర దోషాలు, అనారోగ్యాలు ఏర్పడినప్పుడు కానీ ఈ గ్రంథంలో చెప్పబడిన శ్రీరామ పట్టాభిషేకం సర్గ కానీ, లేక సుందరాకాండలో 1వ సర్గని కానీ గురువారం నాడు ప్రతి గురువారం పారాయణ చేస్తూ ఉంటే ఈ విధమైన దోషం ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా తొలగిపోతుంది అని తెలియజేస్తున్నారు మనకి. మరి ఈ విషయం కూడా మనకి తెలిసిన ఎవరైనా ఉంటే, వారు బాధపడుతుంటే మనం తెలియజేయాలి కదరా. మరి చేస్తారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.